ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మలగ్నం ఎలా ఉంది అనేది ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పబోతున్నాను. ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ధనిష్ట నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, శ్రావణ 1, 2, 3 పాదములనగా మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్ష యోగము కనబడుతుంది. మరి ఇలా జాతకంలో గురుబలం తగ్గింది. గురువు బలం తగ్గిన దాని వలన వీళ్ళు ఎంత లావు పనైనా కూడా అవలేవలగా చేయాల్సిన వాళ్ళు కూడా చాలా వరకు సతమతమైపోతుంటారు. ఎందువల్ల అంటే కొన్ని సమస్యల వలన, మానసికంగా ఇబ్బందులతో, కొన్ని చేసే పనుల వలన చేతికాడికి వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం, చేతికాడికి వచ్చిన పనులు కొన్ని బ్రేకు కావటం, నరదిష్టి ప్రభావం అనేది ఇలా మీద ఎక్కువగా పడుతుంటుంది. ఆ నరదిష్టి ప్రయోగం వలన ఎంత కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని వీళ్ళు చేయలేక బ్రేకప్ అయిపోతుంటారు. తెలివితేటలు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళకి మైండ్ అనగా త్రికార శుద్ధి ఒక రకంగా ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు. అది ఎందువల్ల, ఎందుకు జరుగుతుంది, ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగం అంటే చదువు విధానాల్లో చాలా వరకు తెలివితేటలు చాలా బాగుంటాయి. విద్యారంగంలో కూడా, చదువులో కూడా చాలా వరకు అభివృద్ధిగా సాధిస్తారు. కానీ చదివి ఒక్క సబ్జెక్ట్లో వీళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది. అది అనుకోకుండా వీళ్ళకి మైండ్ మీద వచ్చి పడిపోతుంటుంది. ఆ మైండ్ మీద వచ్చి పడిపోయిన దాని వలన విద్యారంగంలో డిస్టర్బెంట్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా ఆ విద్యని కంప్లీట్ చేయలేకోకుండా అయిపోతుంటారు. ఉద్యోగ విశేషాల్లో కూడా అలాగే అయిపోతుంటుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు అలాగ డిస్టర్బెంట్ అయిపోతుంటాయి. అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల వలన ఇలాగ జరుగుతుంటాయి. అలాగ జరిగిన దాని వలన మైండు, మనసు, ఆలోచన అంతా ఒకే విధంగా పోతుంటుంది. మరి వ్యవసాయదారులకి మంచి అభివృద్ధి, మంచి పంట, మరి వాళ్ళు చేయాల్సిన విధానంలో కూడా ఈ సంవత్సరంలో 2 పంటలు మంచిగా పండుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి ఉద్యోగదారులకి మంచిగా ఉద్యోగము, మంచిగా పనులు, వాళ్ళకి మంచి ట్రాన్స్పోర్ట్లు, దాంట్లో ప్రమోషన్లు, అలాంటి విధానాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలేవి లేవు. దాంట్లో కూడా విజయవంతమే కనబడుతుంది. మరి దాంతోపాటు ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమైనా కానీ పబ్లిక్ షీట్ చేయకూడదండి. ఏదైనా కూడా రేపు చేసే పనులు ఈరోజు ముందే చెప్పిన దాని వలన ఎంతో ఇబ్బందులు ఎదురైపోయి కొన్ని చికాకులో కొన్ని పడాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కొన్ని కనబడుతుంది. మరి ఇప్పుడు మీ జాతక విధానంలో చూసుకుంటే మీ మైండు, మీ మనసు, ఆలోచన, ఆరోగ్య విధానాల్లో చూసుకుంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో మీరు కొన్ని శ్రద్ధ తీసుకోవాలి. దాంట్లో శ్రద్ధ తీసుకోకుండా ఉండేటికైతే చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు చాలా రోజుల నుంచి, కానీ చాలా వరకు దాని గురించి మీరు ఇబ్బంది పడుతున్నారా? దాన్ని గురించి మీరు ఆ సమస్యల్లో మీకు వచ్చిన ఆ సమస్యల్ని తీరాలని మీరు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం ఇస్తున్నారా? ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారా? అది మీకు ఫలించుకోకుండా పోతుందా? కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ విష్ణు భగవాన్ని పూజించాలి. మీరు పూజించేటప్పుడు ఆ శ్రీ విష్ణు మహావిష్ణు పూజించాలి. ఆ మహావిష్ణుని పూజించినట్టుగైతే మీరు పోయే పని కరెక్ట్గా 100%
కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. 100% విజయవంతం అనేది అవుతుంది. మీరు ఆ పనిని మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఆ పని మీకు జయప్రదమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రేమ సమస్య. ప్రేమ సమస్య అనగా మీరు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ మీకు దక్కకోకుండా పోతుంటది. మరి ఆ ప్రేమ విధానాలలో ఎలా ఉంది, ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలున్నాయి. కాబట్టి మీ జాతకంలో చూసుకుంటే ప్రేమ మీకు ఫలించుకోకుండా బ్రేక్ అయిపోతుంటది. మరి అది ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన కొన్ని నాగగ్రహాలు, కొన్ని సర్పదోషములు, కొన్ని మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రయోగాలు, ఇలాంటి కొన్ని దోషాల వలన మీకు ప్రేమ విషయం కానీ, చేయాల్సిన ఉద్యోగ విషయం కానీ, మీరు చేసే పనులు కానీ, అలాంటి పనులలో కొంత బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఆ బ్రేక్ అయిపోయిన దాని వలన మీకు మెయిన్‌గా మైండ్ అప్సెట్ అయిపోతుంటది. అంటే త్రికార శుద్ధి డెవలప్‌మెంటు మైండ్ అనేది కుదురనేది ఉండదు. ఒక ప్రశాంతంగా ఉండాల్సిన మైండు తిరుగుతుంటది. చక్రం తిరిగినట్టుగా తిరుగుతుంటది. దానివల్ల ఒకటి చేయాల్సింది ఇంకోటి చేస్తుంటారు. ఒకటి చెప్పాల్సింది ఇంకోటి చెబుతుంటారు. అలాగా మీకు దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతుంటారు. అన్నదమ్ముల నుంచి కానీ, అక్క చెల్లెల నుంచి కానీ, భార్య నుంచి కానీ మీకు కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. బంధుమిత్రులతో కొన్ని విరోధాలు కొన్ని విరోధాలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ అమ్మవారు అనుగ్రహం అనేది మీకు ఉండాలి అంటే మీరు ఈ భగవాను పూజ, శ్రీ విష్ణు భగవాను పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఒక అమ్మవారు పూజ అనేది మీరు చేయాలి. దేవత అనగా మీ కులదేవత, ఏ దేవుడైనా కానీ కులదేవతని మీరు పూజించాలి. ఇక లేదు మనకి కులదేవత లేకపోతే శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ కుటుంబంలో దరిద్ర యోగం, అష్ట నష్ట గర్మ గ్రహ శూన్య దరిద్ర శూన్యం అనేది పటాపంచలైపోతుంది. మైండ్ బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వస్తాయి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ముందుకు వస్తుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా దూరపు కొండలు నలుపు అంటారు. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంటు. మరి వాళ్ళ ఆశీర్వాదం లేకోకుండా మీ సొంత నిర్ణయం తీసుకొని పోయినట్టుగైతే దానివల్ల మీరు ఎన్నో ప్రమాదాలకి ఎదురవుతారు. కాబట్టి అమ్మా నాన్న ఆశీర్వాదం మీరు తీసుకొని మీరు చేసినట్టుగైతే జయప్రదం అవుతుంది. దూరపు కొండలు నలుపు అంటారు. కాబట్టి అది దగ్గర పోయిన దాకా తెలియదు. దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో ఆలోచించి మీరు అడుగేయాలి. కానీ తొందరపాటు వల్ల కొన్ని ప్రమాదాలు మీకు ఎదురయ్యే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన ఆ దైవ బలం మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తు ఎదురవుతుంది. మీ మనసులో అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. మరి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ పేరు బలంలో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి నడుస్తుంది, మీరు చేసే వ్యవసాయంలో ఏమి నడుస్తుంది, మీరు పెట్టిన బిజినెస్లో ఏమి నడుస్తుంది అనేది మేము జాతక చక్రం వేసేసి మొత్తం అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. ఏ సందేహం ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.